రోజుకి ఎంతసేపు చదివితే నాకు ఎక్కువ మార్కులు వస్తాయి అని ప్రతి విద్యార్థి కూడా అనుకుంటూనే ఉంటాడు. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ అనుమానం ఉంటుంది. మీ చుట్టుపక్కల చదివే విద్యార్థులను మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే రోజుకు ఒక గంట సేపు మాత్రమే చదివిన విద్యార్థికి టాప్ మార్కులు వచ్చిన సందర్భం మీరు చూసుంటారు. అలాగే రోజు మొత్తం చదివిన విద్యార్థికి ఫెయిల్ అయినటువంటి సందర్భాన్ని కూడా మీరు చూసుంటారు. ఈ రెండు సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోజుకి ఎంతసేపు చదువుతున్నాం అనేది మనకి ముఖ్యం కాదు. మనం ఏ టైంలో చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, చదివిన దాన్ని మనం అర్థం చేసుకుంటున్నామా లేదా అన్నదే ముఖ్యం. దీని గురించి టోనీ బోజాన్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త కొంతమంది విద్యార్థుల మధ్య పరిశోధనలు చేసి వాళ్ళ నుంచి కొన్ని అబ్జర్వేషన్లు బట్టి ఒక సూత్రాన్ని రాశాడు. ఆ సూత్రం అందరికీ 100కి 100% అప్లై కాదు. కాకపోతే ఎక్కువ మంది విద్యార్థుల్లో ఇది సానుకూల ఫలితాలు ఇచ్చింది, వాళ్ళకి మంచి ఫలితాలను చూపించింది. కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆయన ఏం చేశాడంటే టైంని డివిజన్ చేశాడు. మధ్య మధ్యరాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు ఏదన్నా చదివారనుకోండి 20% గుర్తుపెట్టుకుంటారు. అంటే ఈ టైంలో 100 మార్కులు చదివారనుకోండి 20 మార్కులే గుర్తుంటాయి, 80 మార్కులు మర్చిపోతారు. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు చదివితే 100 గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ ఉదయం 9 గంటల కాంచి మధ్యాహ్నం 1 గంట వరకు చదివిందేమో 60 గుర్తుపెట్టుకుంటారు, 40 మర్చిపోతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు చదివిన దాంట్లో 80 మర్చిపోతారు, 20 మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. సాయంత్రం 4 నుంచి 7 వరకు చదివిన దాంట్లో 40 గుర్తుపెట్టుకుంటారు, 60 మర్చిపోతారు. రాత్రి 7 గంటల కాంచి పడుకునే ముందు 10 వరకు చదివింది 80%, అంటే 80 గుర్తుపెట్టుకుంటారు, ఒక 20 మర్చిపోతారు. ఇంకా పోతే రాత్రి 10 నుంచి 12 గంటల వరకు చదివిన దాంట్లో 60 గుర్తుపెట్టుకుంటారు, ఒక 40 మర్చిపోతారు. ఈ టైంలో ఆయన చెప్పినటువంటి ఈ టైంని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఆ టైం ప్రకారం మనం చదివామనుకోండి, మనం చదివే చదువు మన మెదడు ఆ పర్సెంట్ ప్రకారం గ్రహిస్తూ ఉంటుంది. సో మనం దీన్ని ఒక అబ్జర్వేషన్గా చూద్దాం. నాని అనే ఒక పర్సన్ ఉన్నాడు, చిన్ని అనేటువంటి ఇంకో పర్సన్ ఉన్నాడు. ఈ నాని అనే వ్యక్తి ఉదయాన్నే 5 గంటలు లేచి ఒకరోజు చదివాడు. అంటే ఏంటి, ఇతనికి 100 మార్కులు గుర్తుంటాయి. చిన్ని ఏంటంటే ఉదయాన్నే లెగలేడు, అందుకని మధ్యాహ్నం 1 గంట నుంచి 4 ప్రాంతం మధ్యలో చదివాడు. ఇలా చదివినప్పుడు అతనికి రోజుకి 20 మార్కులు మాత్రమే గుర్తుంటాయి. అంటే నానిని చేరుకోవాలంటే ఇతను 5 రోజులు చదవాలి మధ్యాహ్నం. ఒక్కరోజు ఉదయం చదివింది 5 రోజులు మధ్యాహ్నం చదివిన దాంతో సమానం. అందుకే మన పెద్దవాళ్ళు ఉదయాన్నే 5 గంటలు లేచి చదవండి అని మొత్తుకుంటారు. అర్థమైందా? ఈ టోనీ బోజాన్ గారు చెప్పిన దాని ప్రకారం మరి 20%, 40% వీటిని ఏం చేద్దాం అని మీకు అనిపిస్తుందేమో. ఎప్పుడైతే మన బ్రెయిన్ మనం చదివిన దాన్ని అర్థం చేసుకోదో అప్పుడు మనం నిద్రపోవడం, అన్నం తినడం, స్నానం చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, ప్రయాణాలు చేయడం, ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయడం. అంటే ఈ 20%, 40% రిసీవ్ అయ్యే టైంలో మీరు ఈ పనులు చేశారనుకోండి, మీకు కావాల్సిన పనులన్నీ అయిపోతాయి. మిగిలిన టైం మనకు కలిసి వస్తుంది. ఆ టైంలో మనం చదువుకుంటే మన చదువుకున్నది బాగా బ్రెయిన్కి వెళ్తుంది. అయితే 80%, 100% రిసీవ్ అయ్యే టైంలో మొట్టమొదటిసారి మనం ఏం నేర్చుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ చదవాలి. మరి 60% రిసీవ్ చేసుకునే టైంలో ఇక్కడ మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని రివిజన్ చేసుకోవడానికి చదవాలి. ఈ ఈ ఫార్ములా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు పాత లైఫ్ కంటే ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. నేను కూడా నా విద్యార్థుల్ని చదివిస్తున్నాను, నాకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మిగిలినది అంటే నెక్స్ట్ క్లాస్లో ఏమని చెప్తానంటే ఎలా చదవాలి, చదివేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని బాగా బ్రెయిన్లో స్టోర్ చేసుకునేలాగా ఎలా చేయాలనే క్లాసు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.